వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శించుకుంటే సమస్త పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తిరుమలలో తెల్లవారుజామున 1:45 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు ఇప్పటికే పలువురు 2 రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు చేరుకున్నారు. ఇక దైవ దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దీనిలో భాగంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. వీఐపీలకి సాధారణ భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.